ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 93వ శ్లోకం సోమకళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ఈ శ్లోకంలో జగద్గురువుల వారు నా హృదయం నిరంతరము ఆ పరమేశ్వరుడి స్వరూపంలో రమించుగాక, పరమేశ్వరుడి స్వరూపంలో మునిగి ఆనందించుగాక అనేటువంటి ప్రార్థనను చూపిస్తున్నారు. దానికి సోమ కళాధర మౌళౌ, సోమ చంద్రుడి యొక్క కళ, ఒక కళను లేదా 16వ కళను ధరించినటువంటి మౌళౌ, శిరస్సు లేదా జటలు కలిగిన కోమల ఘన కంధరే, కోమలమైనటువంటి ఘన మబ్బులాగా నల్లని కంధరే కంఠప్రదేశము కలిగినటువంటి మహామహసి, చాలా పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి ప్రకాశ స్వరూపమైన స్వామిని ఈ జగత్తుకంతటికీ కూడా, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా నియంతగా, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న స్వరూపంలో భాషించేటువంటి స్వామిని గిరిజానాథే, గిరి హిమాలయానికి పుట్టినటువంటి పార్వతీ అమ్మవారి యొక్క నాథే పతి అయినటువంటి పరమేశ్వరుని యందు స్వామిని గిరిజానాథే మామక హృదయం, మామక నా యొక్క హృదయము నిరంతరం రమతాం, నిరంతరం ఎల్లప్పుడూ రమతాం సంతోషముతో ఉండుగాక, సంతోషముతో పరమేశ్వరుడి మీదే నా మనస్సు మొత్తం ఉండుగాక అని ప్రార్థనను జగద్గురువుల వారు చూపిస్తున్నారు. ఈ శ్లోకంలో జగద్గురువుల వారు పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని ఒకవైపు నిర్వచించి చూపించారు. ఆ నిర్వచించి చూపించినటువంటి పరమేశ్వర స్వరూపంలో నా యొక్క మనస్సు రమించుగాక అనే ప్రార్థనను కూడా గుచ్చి చూపించారు. పరమేశ్వరుడి యొక్క సాకారమైన రూపంలో, సగుణ రూపంలో సోముడు అంటే చంద్రుడి యొక్క 16వ కళ శిరస్సున ఉంటుంది కాబట్టి సోమ కళాధర మౌళౌ అని అన్నారు. అది పరమేశ్వరుడి యొక్క వ్యాప్తిని, విశ్వవ్యాప్తిని, అందులోనూ పరమేశ్వరుడి యొక్క విరాట్ స్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. చంద్రుణ్ణి తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడు అనేటువంటి అర్థం కంటే చంద్రుడు ఉన్న ప్రదేశం వరకు తాను వ్యాపించి ఉన్నాడు అనే అర్థాన్ని తీసుకుంటే మనకి కేవలం లింగ స్వరూపంలో కనిపించేటువంటి ఈశ్వరుడి కంటే చాలా పెద్దవాడు ఈయన అనేటువంటి భావన కలుగుతుంది. కలిగిన భావన స్థిరపడుతుంది. కాబట్టి ఆ అర్థాన్ని తీసుకుందాం. ఆ అర్థాన్ని తీసుకుంటే వ్యాపించి ఉండేటువంటి వాడు. అలాగే కోమల ఘన కంధరే, నల్లని కంఠము కలిగినవాడు అనే అర్థాన్ని చెప్పేటువంటి ఈ పదం ద్వారా హాలాహల భక్షణ వృత్తాంతాన్ని తెలియచేస్తున్నారు గనక భక్తానుగ్రహం కోసం ఏమి చేయటానికైనా సరే వెనకాడని వాడు అని ఆయన యొక్క లక్షణాన్ని చూపించినట్లవుతోంది. ఆ పరమేశ్వరుడి యొక్క అసలు తత్వం మాత్రం మహామహసి అనేటువంటి పదంలో నిక్షిప్తమై ఉంది. ఆయన ప్రకాశ స్వరూపుడు, అందులోనూ వెలుగులీనేటువంటి, వెలుగులను అందించేటువంటి ప్రకాశం అంటే మనకు కనిపించేటువంటి వెలుగు కాకుండా మహామహసి, చాలా పెద్దదైనటువంటి ప్రకాశం, మనకు తెలిసినటువంటి వెలుగుల కంటే కూడా చాలా పెద్దదైనటువంటి వెలుగు, మనకి తెలిసినటువంటి వెలుగులైనటువంటి సూర్యచంద్రులు, అగ్ని, వీరికి కూడా వెలుగులను లేదా వెలిగేటువంటి శక్తిని అందించేటువంటి మహా తేజస్సు. ఆ తేజస్సు లేదా ఆ మహస్సు, ఆ ప్రకాశం జ్ఞానప్రకాశం తప్ప మరొకటి కాదు అనే అంశాన్ని చూపించేస్తున్నారు. చూపించడం ద్వారా పరమేశ్వరుడి యొక్క వాస్తవ స్వరూపం అంటే కేవలం విజ్ఞానం మాత్రమే, చైతన్యమేవచ నిరంతరమస్య స్వరూపం అని తాను సూత్రభాష్యంలో చెప్పినటువంటి వాక్యాన్ని మహామహసి అనేటువంటి చిన్న పదంతో ఆచార్యస్వామి వారు ఇక్కడ గుచ్చి చూపిస్తున్నారు. మహామహసి స్వామిని, ఈ జగత్తుని నియమించేటువంటి వాడు. ఈ జగత్తు ఎలా పుట్టాలి, ఎలా ఈ జగత్తు రన్ అవ్వాలి, ఈ జగత్తు, ఈ ప్రపంచం ఎప్పటికీ తనలో మళ్ళీ లీనమైపోవాలి అని నియమించేటువంటి వాడు ఆయన.
ఒకవేళ అర్థం చెప్పుకుంటే శాసించేటువంటి వాడు ఆయన, శాసకుడు అనైనా చెప్పుకోవచ్చు. ఇలాంటి శాసనం చేయటం, జగత్తుని, జగత్ సృష్టి స్థితి లయాలకు సాక్షిగా నిలవటం, వాటికి కారణభూతంగా మనకు అర్థమయ్యేలా నిలవటం అనేది ఈయన యొక్క లక్షణాలలో ఒకటి అని చెప్పారు. ఆయన యొక్క సగుణమైనటువంటి రూపాలలో ఒక రూపం గిరిజానాథ రూపం, పార్వతీ పతిగా ఉండేటువంటి రూపం. పార్వతీ అమ్మవారిని, ఆవిడ తండ్రి అయినటువంటి హిమాలయాల్ని ఇద్దరినీ అనుగ్రహించినటువంటి రూపం. అటువంటి రూపం పరమేశ్వరుడి యొక్క సగుణ రూపం. ఆ సగుణ రూపం నా మనసులో నిరంతరం ఉండుగాక. ఆ సగుణ రూపం ద్వారా అందుకోవలసినటువంటి నిర్గుణ రూపం, మహామహసి అనేటువంటి నిర్గుణ రూపం కూడా నా మనసులో కుదురుకొని ఉండుగాక. ఎలా రమతాం, సంతోషంతో ఉండుగాక, లేదా సంతోషాన్ని ఇచ్చేటట్లుగా ఉండుగాక. నిరంతరం నా మనసులో ఆ స్వరూపం మాత్రమే తప్ప ఇతర స్వరూపాలు లేనటువంటి పరిస్థితిలో ఉండుగాక అని జగద్గురువుల వారు ఉపదేశం చేస్తున్నారు. సోమ కళాధర మౌళవు కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ప్రయత్నం చేయటం ద్వారా ఆ ప్రయత్నానికి ఫలంగా హృదయంలో పరమేశ్వరుడిని నిలబెట్టుకోగలగటం అనేది జరిగింది అనటానికి ఓ చిన్న వృత్తాంతం ఉంది. సంధ్య, ఈవిడ గురించి మనకు పెద్దగా తెలియదు. ఈవిడ బ్రహ్మ మానస పుత్రి, బ్రహ్మగారి మానసపుత్రిక. ఈవిడికి చిన్న వయసులో ఉండగా ఎందుకో తెలియకుండా ఒకసారి మనసులో కామభావం వచ్చిందిట. ఆ కామభావం మనసులో మెదలంగానే ఆవిడికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? తన మీద తనకే కోపం వచ్చింది. నేనేంటి, నా స్థాయి ఏంటి, నా మనసులో ఈ కామభావం మెదలటం ఏంటి, నా వయసు ఏంటి, నా వయసుకు తగ్గట్టుగా నేను ఉండకుండా ఈ కామభావంతో ఉండటం ఏంటి అనే కోపం వచ్చింది ఆవిడికి. ఆ కోపంతో ఆవిడ అసలు ఈ కామభావం లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి, అసలు ఈ కామభావం అనేది ఉండటానికి వీల్లేదు, మనుషుల మనసుల్లో ఉండటానికి వీల్లేదు, దానికోసం ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకుని దానికి తపస్సే చేయాలి అని అనుకుని చంద్రభాగ పర్వతం అని ఒక పర్వతం ఉందిట. ఆ పర్వత ప్రాంతంలో బృహల్లోహిత సరోవరం అని ఒక సరోవరం ఉందిట. ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తపస్సు చేయాలి అని అనుకుంది. ఏం చేయాలి అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పరిస్థితిలో ఉండగా బ్రహ్మగారు తన కుమారుడు వశిష్ఠుణ్ణి పిలిచి, నాయనా వశిష్ఠ, నీకు చెల్లెలు వరసే అవుతుంది ఈ పరిస్థితుల్లో, ఈవిడికి నువ్వు వెళ్ళి జ్ఞానోపదేశం చెయ్యి, తపస్సు చేయాలని అనుకుంటోంది, ఏం తపస్సు అని ఆవిడికి తెలియదు, కాబట్టి తపస్సు, శివపంచాక్షరి ఉపదేశం వాటి గురించి నువ్వు అవగాహన కల్పించి ఆవిడ్ని మంచి దారిలో నడిపించు అని పంపించాడు. వశిష్ఠ మహర్షి గారు ఇక్కడికి వచ్చి, అమ్మా ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు, ఏం తపస్సు చేద్దాం అనుకుంటున్నావు అని మెల్లగా పలకరించాడు. సంధ్య గారు ఉన్న విషయాలన్నీ చెబితే వశిష్ఠ మహర్షి గారు పంచాక్షరి మంత్రోపదేశం చేసి, ఈ నియమాల ప్రకారం నువ్వు తపస్సు చేసుకోవలసింది అని ఉపదేశం చేశాడు. చేస్తే ఈవిడ, ఈ సంధ్య గారు 4 యుగాల పాటు తీవ్రమైన తపస్సు చేసిందిట. 4 యుగాల పాటు, మామూలు మన లెక్కలకి అందనంత సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత 4 యుగాల తపస్సు తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి కోరుకో అన్నాడు. అప్పటికి ఈ తపస్సుకి సంధ్యగారి మనసులో కొంత పరిణామం ఏర్పడింది. ఆ పరిణామాన్ని ఆవిడ దృష్టిలో ఉంచుకుని, లేదండి, నా తపస్సు ప్రారంభం కావటానికి నా మనసులో చిన్న వయసులోనే మెదలిన కామభావం కారణమండి, దాన్ని పూర్తిగా నిర్మూలిద్దాము అని అనుకున్నాను. అది జరిగే పని కాదు, జరగకూడదు అని కూడా కొంతవరకు అర్థమవుతోంది. అందువలన నేను చేసినటువంటి తపస్సుకు ఫలితంగా మానవులకి కానీ వేరే జంతువులకు కానీ చిన్న వయసులో కామభావం ఉండకూడదు అని వరం ఇవ్వండి అని కోరుకుంది. పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆయన వైరాగ్య ప్రవృత్తిని ప్రోత్సహించేటువంటి వాడు ఆయన. అందువలన, అమ్మాయి, నువ్వు అనుకున్నటువంటి వరం నీకు, నీతో పాటు నీ సాటి మానవులకి అందరికీ ఇచ్చేస్తాను, సృష్టిలో ఉండేవారందరికీ ఇచ్చేస్తాను. ప్రతి వ్యక్తికి 4 దశలుంటాయి: బాల్యం,
కౌమారం, యౌవనం, వార్ధక్యం అని. బాల్యం అంటే పసి ప్రాయం, కౌమారం అంటే పసితనం పూర్తయిన తరువాత కొంత దూరం ఉండే వయసు, యౌవనం మధ్యమ వయస్సు, వార్ధక్యం చివరి వయస్సు. బాల్యంలో కానీ వార్ధక్యంలో కానీ ఎక్కువ లేదా కామభావం లేకుండా ఉండేటట్లు అనుగ్రహిస్తాను. ఇది కౌమార దశ యొక్క చివరిలో యౌవనంలో ఉండేటట్లు నేను అంగీకరిస్తాను. అది లేకపోతే ఈ సంసార చక్రం తిరగదు, జీవులు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందుకోవటం అనేది జరగదు. కాబట్టి అది కావాలి, అంతవరకు మాత్రం నేను అంగీకరిస్తున్నాను, మిగతాది నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను అని చెప్పి, నీ తపస్సుకి ఈ వరం సరిపోదు, నీ ద్వారా లోకానికి కావలసినటువంటి ఉపయోగాలు చాలానే ఉన్నాయి. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మనస్సు, కేవలం నా యొక్క తత్వం మీదే నిలబడినటువంటి మనస్సు, దానికి తగ్గ ఫలితం అనేది దక్కాలి. ఆ ఫలితం అందరికీ కూడా అందాలి. అందువలన దానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలో చెప్తాను, దాని ప్రకారం నువ్వు చెయ్యి, ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. నువ్వు తపస్సుకు కూర్చున్న తర్వాత ఈ చంద్రభాగ పర్వతం మీద ఒక నది ప్రారంభమైంది, నీకు తెలియదు, తపస్సులో ఉండిపోయావు. దాని పేరు చంద్రభాగా నది. ఆ చంద్రభాగా నది కిందకి పారుతూ ఉండగా చంద్రభాగా నది తీరంలో మేధాతిథి అనే ఒక మహానుభావుడు, మహర్షి గారు, ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞంలోకి నువ్వు వెళ్ళు, అక్కడ ఎవరికంటా పడవు, ఎవరికంటా పడకుండా ఆ యజ్ఞంలో నువ్వు ఆహుతైపో, నిన్ను నువ్వు ఆహుతిచ్చుకో. ఇచ్చుకుంటే ఈ శరీరం పోతుంది, నీకేం బాధ అది కలగదు, ఆత్మహత్యా దోషం కూడా ఏం లేదు. ఆ మేధాతిథి గారి తపస్సుకు ఫలితం ఆ యజ్ఞం. ఆ యజ్ఞంలో గనక నువ్వు ప్రవేశిస్తే నీకు కొత్త శరీరం వస్తుంది, ఏమేం జరుగుతాయని నువ్వే చూడు అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఆవిడ కిందకి వెళ్ళింది, మేధాతిథి గారి యజ్ఞం జరుగుతోంది, అక్కడ ఎవరికంటా పడకుండా యజ్ఞ అగ్నిలోకి ప్రవేశించింది. ప్రవేశించిన వెంటనే అగ్ని చాలా ఆదరంగా ఈవిడ్ని తీసుకుని ఈవిడ్ని సూర్యుడి దగ్గరికి చేర్చాట. సూర్యుడు ఈవిడ్ని రెండుగా విభజించి, అమ్మాయి, ఒక రూపంలో నీవు భూలోకంలో మళ్ళీ శరీరాన్ని ధరించి మేధాతిథి గారి పుత్రికగా వెళ్ళిపో, రెండవ రూపాన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి ఆ రెండవ రూపాన్ని రెండుగా విభజించి ఒక సంధ్యను, ఒక భాగాన్ని పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి సాయం సంధ్యగా పెట్టి, ఇంకొక భాగాన్ని దేవతలకు ప్రీతికరమైనటువంటి ప్రాతఃసంధ్యగా ఉంచి, ప్రాతఃసంధ్య, సాయం సంధ్య అనే రెండు సంధ్యలను ఏర్పరిచి, ఆ రెండు సంధ్యల ద్వారా ఇటు దేవతలకు అటు పితరులకు ప్రీతిని కలిగిస్తూ, ఈ రెండు సంధ్యాకాలాలలో చేయవలసినటువంటి కర్తవ్యాల ద్వారా మానవులకు కూడా సద్గతిని కలిగిస్తూ నీవు మరింత ముందుకు వెళతావు అని ఆవిడికి చెప్పి, ఇంకా నువ్వు కిందకి వెళ్ళమ్మా, మేధాతిథి గారికి పుత్రికగా అవతరిద్దుగానివి అని చెప్పి పంపించాడు. మళ్ళీ ఈవిడ అగ్నిగుండంలోంచి బయటికి వచ్చింది, కొత్త శరీరంతో బయటకు వచ్చింది. ఆ వచ్చినటువంటి శరీరాన్ని మేధాతిథి గారు తన పుత్రికగా స్వీకరించి అరుంధతి అని పేరు పెట్టాడు. ఆ అరుంధతి అమ్మవారిని, ఆ మహానుభావురాల్ని, సంధ్య యొక్క రూపాంతరాన్ని వశిష్ఠ మహర్షి గారికే ఇచ్చి వివాహం చేశారు. ఇంతకు ముందైతే గనక అది కుదిరేది కాదు, ఎందుకంటే ఇద్దరూ బ్రహ్మమానస పుత్రులే కాబట్టి. ఇప్పుడు శరీరం మారింది, మేధాతిథి గారి పుత్రికగా మారింది కాబట్టి వశిష్ఠ మహర్షి గారికి ఇచ్చి వివాహం చేశారు. ఆ వశిష్ఠ మహర్షి గారికి పత్నిగా వచ్చినటువంటి అరుంధతీదేవి ఎంతోమందికి పాతివ్రత్య ధర్మాలను ఉపదేశం చేయటం మాత్రమే కాకుండా గిరిజా కళ్యాణంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది. అరుంధతే దేవే గనక లేకపోయినట్లయితే మేనాదేవి వివాహానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేని సందర్భం ఏర్పడింది. ఆ సందర్భంలో తన మాటల చాకచక్యంతో గిరిజా కళ్యాణానికి కూడా ఆవిడ పాటుపడింది. అలా గిరిజా కళ్యాణం కూడా చేయించి తన పాతివ్రత్యంతో, తన యొక్క మహిమతో ఆవిడ ఉన్నత స్థానంలో నిలిచింది అని సంధ్యాదేవి చరిత్ర మనకు చెబుతోంది. మనసులో పరమేశ్వరుణ్ణి గనక ఉంచుకున్నట్లయితే, పరమేశ్వరుణ్ణి సంతోషంగా ఉంచుకున్నట్లయితే, పరమేశ్వరుణ్ణి మనసులో క్రీడించేటట్లుగా, మనసులో పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు లేరు, పరమేశ్వరుడు సుఖంగా సంతోషంగా అక్కడ ఉన్నాడు అనే స్థితిని గనక కల్పించుకున్నట్లయితే పార్వతీ అమ్మవారిలాగా సర్వోత్తమ స్థానాన్ని చేరుకుంటారు. ఆర్ సంధ్యాదేవిలాగా అరుంధతీదేవిగా మారి అక్కడి నుంచి గిరిజా కళ్యాణానికి పాటుపడి అక్కడి నుంచి పైకి వెళ్ళేటువంటి పరిస్థితినైనా పొందుతారు. ఏ స్థితిని పొందినా, ఏ దృష్టాంతంలో తీసుకున్నా సర్వోత్తమమైనటువంటి స్థితిని చేరటంలో సందేహం మాత్రం అక్కర్లేదు అని తెలుస్తోంది. కాబట్టి
జగద్గురువుల వారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సోమ కళాధర మౌళౌ కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం అనేటువంటి ఈ ప్రార్థనను మనకు అందిస్తున్నారు. నిరంతరం పరమేశ్వరుణ్ణి హృదయంలో ఉంచుకోవలసిందిగా బోధిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటువంటి మరొక విశేషాన్ని మనం ప్రస్తావన చేసుకుని తీరాలి. ఒకవైపు పరమేశ్వరుడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని మహామహసి అనే పదంతో చెప్తున్నారు. ఇంకొక వైపు పరమేశ్వరుడి యొక్క సగుణ స్వరూపాన్ని మిగతా విశేషణాలతో చెప్తున్నారు. ఈ సగుణ నిర్గుణ స్వరూపాలను చెప్తున్నటువంటి ఈ శ్లోకంలోనే సగుణ రూపాల్లోనే చిన్న చిన్న తేడాలు చూపిస్తున్నారు. అందులో సోమ కళాధర మౌళౌ కోమల ఘన కంధరే అనేటువంటి రెండు విశేషణాలు పరమేశ్వరుడి యొక్క కల్పిత శరీరానికి సంబంధించినటువంటి విశేషణాలు. ఆయన శరీరంలో చంద్రుడున్నాడు అంటే ఆయన్ని చాలా పెద్ద శరీరంగా మనం కల్పించుకున్నట్లయితే ఆయన శిరస్సు మీద చంద్రుడున్నాడు అని బోధించేటువంటి విశేషణం. కోమల ఘనకంధరే అనేది నీలగ్రీవుడు అని చెప్పేటువంటి విశేషణం. ఆయన యొక్క పరోపకార పరాయణతను చెప్పేటువంటి విశేషణం. గిరిజానాథే అనేటువంటి విశేషణం ఆయన్ని పార్వతీపతిగా మనకు తెలియజెప్పేటువంటి విశేషణం. అర్ధనారీశ్వర దేహాన్ని చూపించేటువంటి విశేషణం. ఇది కాక స్వామిని అనేటువంటి విశేషణం పరమేశ్వరుడి యొక్క ఈ జగత్ సృష్టి స్థితి సంహార కర్తృత్వాన్ని బోధించే విశేషణం. ఇది మనం వ్యాఖ్యాన సమయంలో సుమారుగా చెప్పుకున్నదే. ఇందులో ఈ స్వామిని మహామహసి అనే రెండు విశేషణాలకు ఒక విశేషం ఉంది. పరమాత్మకు లక్షణం చెప్పాలి అంటే పరమాత్మకు లక్షణం చెప్పకుండా మనలాంటి వారికి అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక లక్షణం చెప్పవలసినటువంటి సందర్భం ఉన్నప్పుడు ఏం లక్షణం చెప్పాలి అని ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య కేవలం జగద్గురువులకు లేదా పరమాత్మకు పరిమితమైంది కాదు, వేదాలకు శాస్త్రాలకు అన్నిటికీ వర్తించేదే. పరమాత్మకు లక్షణం చెప్పటం ఎట్లా అని. ఆ పరమాత్మకు లక్షణం చెప్పేటువంటి విధానాన్ని రెండు రకాలుగా చూపించారు. ఒకటి స్వరూప లక్షణం, మరొకటి తటస్థ లక్షణం అని. పరమాత్మ యొక్క స్వరూపం ఇది అని బోధించేటువంటి లక్షణం స్వరూప లక్షణం. ఆ స్వరూపాన్ని అర్థం చేసుకోవటంలో కాస్తంత తికమక పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ స్వరూపాన్ని కొంచెం దూరంగా ఉండి అర్థమయ్యేటట్లు బోధించేటువంటి లక్షణం, ఆ స్వరూపంతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ ఆ స్వరూపాన్ని బోధించగలిగినటువంటి లక్షణం తటస్థ లక్షణం. దాంట్లో తటస్థ లక్షణం స్వామిని అనే పదంతో చెప్పినటువంటి జగజ్జన్మ స్థితి లయ కారణత్వం అనే లక్షణం. ఈ జగజ్జన్మ స్థితి లయ కారణత్వం పరమేశ్వరుడికి ఎలా అంటింది? జగజ్జన్మ స్థితి లయ కారణం పరమేశ్వరుడు ఎలా అయ్యాడు అంటే మనం వెనకాల సందర్భాలలో మాయ వల్ల అయ్యాడు లేదా అవిద్య వల్ల అయ్యాడు. జీవుల తాలూకు అవిద్యలు, ఆ అవిద్యలతో వచ్చేటువంటి కామనలు, ఆ కామనల ద్వారా వచ్చేటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాల ఆవశ్యకత, ఆ ఆవశ్యకత వలన ఈ జగత్తు పుట్టుకొస్తుంది అని నిర్ణయించుకున్నాం. కాబట్టి అవిద్య మూలంగా ఈ జగత్తు పుట్టింది అనే విషయం మీద మనకు చిన్నపాటి నిర్ధారణ వచ్చింది. కాబట్టి ఈ జగజ్జన్మ స్థితి లయాలు ఈ అవిద్య ద్వారానే కలుగుతున్నాయి అనే విషయం కూడా నిర్ణయం అయిపోయింది. కాబట్టి జగజ్జన్మ స్థితి లయ కారణత్వం కూడా అవిద్య ద్వారా అంటే మాయ ద్వారా ఏర్పడింది అనే విషయం బోధపడుతోంది. మాయ అనేది ఉంటే లేదా అవిద్య అనేది ఉంటే జగత్తు పుట్టుకొస్తుంది. జగత్తు పుట్టుకొస్తే జన్మ కారణం పరమేశ్వరుడు అవుతాడు. ఆ జగత్తు నడుస్తూ ఉంటే స్థితి కారణం ఆ పరమేశ్వరుడే అవుతాడు. జగత్తు తన కాలం పూర్తయిపోగా, కర్మలు అనుభవించవలసినటువంటి పరిస్థితి సమాప్తమైపోగా మళ్ళీ తనలో పరమేశ్వరుడిలో లయం చెందితే, కనిపించకుండా పోతే అప్పుడు లయ కారణం ఆ పరమేశ్వరుడు అవుతున్నాడు. జగజ్జన్మ స్థితి లయ కారణం అవ్వటానికి అవిద్య మూలంగా ఉంది. అవిద్య లేకపోతే ఈ జగత్తు లేదు, దాని సృష్టి స్థితి లయాలు లేనే లేవు. ఆ కారణత్వం పరమేశ్వరుడికి అంటదు.
అవిద్య వలన వచ్చింది కాబట్టి ఇవి ఉన్నప్పుడు కూడా ఆ కారణత్వం పరమేశ్వరుడికి అంటదు. కానీ ఏదో చెప్పుకోవాలి కాబట్టి, ఏదో విధంగా పరమేశ్వరుణ్ణి అందుకోవాలి కాబట్టి ఈ ఉపనిషత్ వాక్యాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, పరమాత్మ వాక్యాలే కావచ్చు, జగజ్జన్మస్థితి లయ కారణత్వం పరమేశ్వరుడి యొక్క లక్షణం అని బోధిస్తున్నారు. ఆ బోధన దూరంగా పరమాత్మను బోధిస్తోంది తప్ప పరమేశ్వరుడి యొక్క స్వరూపంలో ఈ జగజ్జన్మస్థితి లయాలు చేరటం లేదు. జగత్తుకి పరమేశ్వరుడికి సంబంధం లేదు. అవిద్యామయమైనటువంటి ఈ జగత్తుతో విద్యాస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి ఏ సంబంధము లేదు అని ఉంది. కాబట్టి ఈ జగజ్జన్మస్థితిలయ కారణత్వం తటస్థ లక్షణం దూరంగా పరమేశ్వర తత్వాన్ని పరిచయం చేయటానికి ఉపయోగపడుతుంది. విద్యామయుడు, విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు, అందువలనే ఆయనకు అవిద్యకు సంబంధం లేదు అని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ మహామహసి అనేది ఆయన యొక్క అసలు స్వరూపం. ఆ స్వరూప లక్షణం విద్య, తటస్థ లక్షణం అవిద్యామయమైనటువంటి జగజ్జన్మాది కారణత్వం అని తెలుస్తోంది. ఈ తెలిసేటువంటి రెండు విశేషాలతో కూడినటువంటి రెండు లక్షణాలు పరమేశ్వరుడికి ఉన్నాయి. ఆ రెండు లక్షణాలతోనూ పరమేశ్వరుడిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. పరమేశ్వరుడి యొక్క వాస్తవ స్వరూపం తెలియాలి అంటే ఈ జగజ్జన్మాది కారణత్వం అనేటువంటి స్వామిత్వం కూడా తెలియాలి. ఆ స్వామిత్వం తెలియాలి అంటే పరమేశ్వరుడి యొక్క సాకారం అయినటువంటి రూపం తెలియాలి. దానికి సాంబ రూపం తెలియాలి. అది తెలియాలి అంటే సోమకళాధరమౌళవు కోమల ఘన కంధరే మహామహసి అనేటువంటి ఆయన దేహం మనకు తెలియాలి. ఆయన దేహం, ఆ దేహం ద్వారా తెలుసుకోవలసినటువంటి అర్ధనారీశ్వరతత్వం, ఆ అర్ధనారీశ్వరతత్వం ద్వారా తెలుసుకోవలసినటువంటి తటస్థ లక్షణం జగజ్జన్మాది కారణత్వం, ఆ తటస్థ లక్షణం ద్వారా తెలుసుకోవలసినటువంటి స్వరూప లక్షణం మహామహసి అనేటువంటి స్వరూప లక్షణం. ఇవన్నీ వరుసగా మామక హృదయే నిరంతరం రమతాం అనేటువంటి భావంతో కూడా ఆచార్యస్వామి వారు ఈ శ్లోకాన్ని రచించి చూపిస్తున్నారు. ఈ విశేషాలను కూడా దృష్టిలో ఉంచుకొని పరమేశ్వరుడి యొక్క స్వరూప జ్ఞానం వరకు ఉండేటువంటి అన్ని జ్ఞానాలు మన హృదయంలో సంతోషంగా ఉండుగాక అనేటువంటి ప్రార్థనను మనం చేయాలి అని బోధిస్తున్నారు. మనం ఈ విధంగా ఆలోచించుకున్నా లేదా ఏదో విధంగా పరమేశ్వరుడు నా మనసులో కొలువైతే చాలు అనే రీతిలో ఆలోచించుకున్న పరమేశ్వరుణ్ణి గనక మన మనసులో కొలువుంచుకున్నట్లయితే మనం ఇటు సంధ్యాదేవిలాగా కాదు, అటు పార్వతీ అమ్మవారిలా కాదు, మనలాగానే మనం ఆ పరమేశ్వర విజ్ఞానం వలన అందుకోవలసినటువంటి సత్ఫలితాలను అందుకుంటాము. కాబట్టి ఆ అందుకునేందుకు ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. దానికి దిక్సూచిగా జగద్గురువుల వారి ఈ శ్లోకాన్ని మనం వాడుకోవాలి. సోమ కళాధర మౌళవు కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం అని అనుకోవాలి. ఓం నమః శివాయ.